ఈ ఒక్క కుటుంబం దగ్గరే ప్రపంచంలోని మొత్తం సంపదలో 16% ఆస్తులున్నాయి. వీళ్ల వద్దే ప్రపంచంలోనే అత్యధిక భూములున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు వరల్డ్ వైడ్ గా ఈ రాజకుటుంబానికి చెందిన భూములు విస్తరించి ఉన్నాయి. ఈ భూముల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి, అడవులున్నాయి, ఇంకా విలువైన రియల్ ఎస్టేట్, పట్టణ ప్రాంతాల్లో కూడా ఆస్తులున్నాయి. ఇవి మాత్రమే కాకుండా సముద్ర తీరాలు కూడా వీళ్ల ఇన్కమ్ లిస్టులో ఉన్నాయి. అందుకే అంటారు వీళ్లది రాజకుటుంబం అని. అదే బ్రిటన్ రాజకుటుంబం. ఈ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ రాజవంశస్థులు అంటేనే కోట్ల ఆస్తులకు వారసులు, అత్యంత సంపన్నులు. మరి బ్రిటన్ రాజకుటుంబం అంటే ఈ లెక్కలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. వీళ్ల ఆస్తులు చూసేందుకే ప్రత్యేకంగా ఒక కంపెనీ కూడా ఉంది. బడా భూస్వామి కుటుంబమైన బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన భూములు, లెక్కల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్టు చాలానే ఉంది. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వీళ్లంతా బడా ధనవంతులు. మన దేశానికి వస్తే అంబానీ, అదానీలు. వీళ్ల సంపాదనంతా ఎక్కువగా వ్యాపారంపైనే. అయితే ఎక్కువ భూములు ఉన్నవాళ్లు మాత్రం బ్రిటన్ రాజకుటుంబమే. అందుకే వీళ్ళని ప్రపంచంలోనే అతి పెద్ద భూస్వాములుగా పరిగణిస్తారు. ప్రస్తుతానికి ఈ కుటుంబానికి నాయకుడు 3వ కింగ్ చార్లెస్. ఆయన తల్లి 2వ క్వీన్ ఎలిజబెత్. ఆమె మరణం తర్వాత ఈ ఆస్తికి చార్లెస్ యజమానయ్యారు. ప్రిన్స్ నుంచి రాజుగా మారిన చార్లెస్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్తికి యజమాని. ఎలిజబెత్ మరణం తర్వాత ప్రపంచంలోనే అత్యధిక భూమిని కలిగి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఆస్తులు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ పేరు ది క్రౌన్ ఎస్టేట్. ఇది ఒక పెద్ద సంస్థలాగే పనిచేస్తుంది. యునైటెడ్ కింగ్డమ్ లో ఒక కార్పొరేషన్ లా పనిచేస్తుంది. ఈ రాజకుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమి, భవనాలు, వ్యాపారాలను ఇది పర్యవేక్షిస్తుంది. ఈ రాజకుటుంబానికి వరల్డ్ వైడ్ గా 6.6 బిలియన్ ఎకరాల భూమి, ఆస్తులు ఉన్నాయి. వీటిలో గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర కామన్వెల్త్ దేశాల్లో భూములున్నాయి. ఇది ప్రపంచం మొత్తం భూభాగంలో సుమారు 16.6%. వీటిలో వ్యవసాయ భూములు, అడవులు, పట్టణాల్లో ఉన్న నివాస భవనాలు, షాపింగ్ సెంటర్లు, మార్కెట్లు, కార్యాలయాల సముదాయాలు, బీచ్లు కూడా ఉన్నాయి. వీటిలో మొత్తం 1,15,000 ఎకరాల భూమి వ్యవసాయానికి, అడవులకు కేటాయించబడింది. ఈ భూములతో పాటు ఈ క్రౌన్ ఎస్టేట్ సంస్థ ఇసుక, సున్నపురాయి, గ్రానైట్, బొగ్గు, స్లేట్ వంటి వ్యాపారంలో కూడా భాగస్వామ్యం వహిస్తుంది. రికార్డుల ప్రకారం అన్నీ కలిపి ఈ కుటుంబం ప్రపంచంలోని మొత్తం భూమిలో దాదాపు 16% భూమికి యజమానిగా ఉంది. 2022 సెప్టెంబర్లో కింగ్ చార్లెస్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు $46 బిలియన్ సామ్రాజ్యానికి అధిపతి. ఇందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్లో ఉంది. ఈ క్రౌన్ ఎస్టేట్ సంస్థకు ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తుంది. ఉదాహరణకు 2022లో ఈ సంస్థ $490 మిలియన్ లాభాన్ని సాధించింది. నికర లాభం 312 మిలియన్ పౌండ్లుగా నమోదైంది. మొత్తంగా ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ సుమారు $15.6 బిలియన్ నమోదైంది. కింగ్ చార్లెస్ వ్యక్తిగతంగా కూడా డచీ ఆఫ్ లాంకాస్టర్ అనే ప్రైవేట్ ఎస్టేట్ ద్వారా ఆదాయం పొందుతారు. ఈ ఎస్టేట్లో 18,000 హెక్టార్లకు పైగా భూమి, సెంట్రల్ లండన్లోని విలువైన ప్రాపర్టీలు ఉన్నాయి. దీని మొత్తం విలువ 654 మిలియన్ పౌండ్లు. దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ పౌండ్ల లాభం వస్తుంది. అయితే ఈ ఆస్తికి చార్లెస్ యజమాని అయినప్పటికీ అతనే దాని ఏకైక యజమాని కాదు. అతను రాజుగా ఉన్నంతకాలం ఈ ఆస్తి అంతా అతని ఆస్తిగా పరిగణించబడుతుంది. ఇది రాజు యొక్క పబ్లిక్ ఆస్తి, కానీ ప్రభుత్వ ఆస్తి కాదు. ప్రజల ప్రయోజనం కోసం భవిష్యత్తు తరాలకు ఉంచబడిన ఆస్తిగా దీన్ని పరిగణిస్తారు. దీని నుంచి వచ్చే లాభాల్లో ఎక్కువ భాగం బ్రిటిష్ ట్రెజరీకి వెళుతుంది. క్రౌన్ ఎస్టేట్ నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మాత్రమే రాజకుటుంబానికి లభిస్తుంది. మిగిలిన ఆదాయం బ్రిటిష్ ట్రెజరీకి వెళుతుంది. రాజకుటుంబానికి క్రౌన్ ఎస్టేట్, లాంకాస్టర్తో పాటు ప్రైవేట్ కళాఖండాలు, ఆభరణాలు, కార్నవాల్ డచీస్ వంటి వ్యక్తిగత ఆస్తులు కూడా ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయం మాత్రం రాజకుటుంబానికే చెందుతుంది. ఈ కుటుంబం కేవలం భూ యజమానులు మాత్రమే కాదు, ఒకప్పుడు ప్రపంచంలోని సగం దేశాలను పాలించిన శక్తివంతమైన వంశం. ఒకప్పుడు సగం ప్రపంచం వారి ముందు తలవంచింది. క్రమంగా వారి రాజకీయ ప్రభావం తగ్గింది. ఇప్పటికీ కొన్ని దేశాల వాళ్ళని తమ రాజులుగా గుర్తిస్తున్నాయి. ఈ ప్రభావం కారణంగానే బ్రిటన్ రాజకుటుంబం ఇప్పటికీ ఒక గ్లోబల్ ఐకాన్ గా నిలుస్తోంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రపంచంలోనే బడా భూస్వామి ఫ్యామిలీ అయిన బ్రిటన్ రాజకుటుంబం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.